ఏ పని దొరికితే పని 300, 400, 500 రూపాయలు ఎక్కడ దొరుకుతుందంటే అక్కడికి వెళ్ళి పని చేశాను. డ్రైవర్గా కూడా పనిచేశాను 5 సంవత్సరాలు. ఇంటర్మీడియట్ అయిపోగానే డ్రైవింగ్ నేర్చుకున్నాను. మా వాళ్ళవే వెహికల్స్ ఉంటాయన్నమాట, కాబట్టి ఈజీగా డ్రైవింగ్ నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత 5 సంవత్సరాలు డ్రైవర్గా పనిచేశాను. ఒకప్పుడు చేనులలో పని చేసుకుంటా ఉంటే మా పొలం రోడ్డు పక్కనే ఉంటుంది మా ఊర్లో. నాతో పాటు చదువుకున్న మా ఫ్రెండ్స్ అంతా కాలేజీకి వెళ్తూ ఉంటారు రోజు మంచి మంచి డ్రెస్సులు వేసుకొని. నేను చేనులో పని చేస్తూ ఉంటే మందు కొట్టడం, గడ్డి పీకడం, నాన్నకి హెల్ప్ చేయడం ఇట్లాంటివి చేస్తూ ఉంటే వాళ్ళని చూసి అనుకునేది అప్పుడప్పుడు, ఎందుకు దేవుడు నా చదువు ఎడ్యుకేషన్ లైఫ్ని ఇంతటితోనే ఆఫ్ చేసినాడు నా లైఫ్లో. ముందుకు వెళ్ళింటే నేను కూడా వాళ్ళతో పాటు కాలేజ్ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటే కదా అని అనుకుంటా ఉంటే బాధపడతా ఉంటుంది. అండ్ అలాగే డ్రైవింగ్కి వెళ్ళినప్పుడు కూడా అంతే. నేను ఫస్ట్ ఇయర్ డ్రాప్ అయిన కాలేజ్ ముందు వెళ్ళేది, నేను డ్రైవర్గా బండి వేసుకొని వెళ్తూ ఉండేది. మా ఫ్రెండ్స్ కాలేజ్ గ్రౌండ్లో క్రికెట్ ఆడుతూ ఉంటారు, వాళ్ళని నేను బండి మీద నుంచి ఇలా చూసేది. ఇలా చూసినప్పుడు బాధ అనిపించేది అనమాట. నాకెందుకు కాలేజ్ క్రికెట్ గ్రౌండ్ లైఫ్ లేదు, ఉండింటే బాగుంటుండే అని చెప్పేసి రోజు బాధపడేది. అలాగే బాధపడుకుంటూ లైఫ్ని గడుస్తూ ఉంది. నెలకు 15,000 రూపాయలు మించి ఇన్కమ్ పోవట్లే. అలాంటి డ్రైవర్గా ఉన్నప్పుడే రోజు ఒకటే కోరుకుండేది అనమాట దేవుణ్ణి. రోజు ఒకటే కోరుకుండేది, దేవుడా ఒక్క అవకాశం ఇవ్వు, ఒకే ఒక అవకాశం లైఫ్లో ఏదైనా సాధించాలని ఉంది, జస్ట్ 1 ఆపర్చునిటీ, ఒకే ఒక ఆపర్చునిటీ ఇవ్వని చెప్పి ప్రతిరోజు కోరుకునేది. దేవుడు నా ప్రార్థన విన్నాడో ఏమో తెలీదు. ఒకరోజు అనుకోకుండా తాడిపత్రి అని ఉంటుంది మా ఊరి దగ్గర, ఆ ఊరికి డ్రైవర్గా వెళ్ళాను. అనుకోకుండా ఒక ఆయన ఎదురుకు వచ్చినాడు అనమాట. ఆయన లిస్టులో ఉన్నానో లేదో తెలియదు, నా పేరు లిస్టులో వేసుకున్నాడో లేదో తెలియదు. అనుకోకుండా ఎదురయ్యాడు, నెంబర్ తీసుకొని ప్లాన్ చెప్తానన్నాడు. ప్లాన్ చెప్పాడు. ప్లాన్ చెప్పిన వెంటనే అర్థమైంది, సేఫ్ షాప్ ఏమో 2 లక్షలు వారానికి అంటున్నాడు. ట్రిపుల్ ఐడి 19,007 రూపాయలు ఉండేది ఆ రోజు, డబ్బులు లేవు. కాబట్టి నేను కూడా ప్లాన్ విన్న తర్వాత 1.5 మంత్ జాయిన్ అవ్వలే. అయిన తర్వాత 1.5 టైం తీసుకొని జాయిన్ అయ్యాను. ప్లాన్ చెప్పిన వ్యక్తి ఎవరో కాదు, మా రిలేషన్లో కొంచెం బంధువు అవుతాడు, బ్రదర్ అవుతాడు, సఫీర్ బాషా. ఆయన కోసం కూడా ఒకసారి బిగ్ క్లాప్స్. థ్యాంక్ యూ. బట్ ఈ బిజినెస్లో లేకపోవచ్చు, ఎప్పుడూ కృతజ్ఞుడే అనమాట, ఎందుకంటే నాకు ఇంత మంచి బిజినెస్ ఇచ్చాడనమాట. తర్వాత స్టార్ట్ చేసాం డ్రైవర్గా వెళ్తూ పార్ట్ టైం చేస్తూ ఉంటే, పార్ట్ టైం చేస్తున్న సమయంలో ఒకరోజు దిశ ట్రైనింగ్ అని చెప్పేసి ఒక ట్రైనింగ్ ఉందని చెప్పేసి మా అప్లైన్ కాల్ చేసుకొచ్చాడు. కాల్ చేసుకొస్తే ఎంత అవుతుంది అని చెప్పేసి అడిగితే ఆయన కాంట్రిబ్యూషన్ చెప్పాడు 6,300. అప్పుడు చెప్తే నేను రానని చెప్పాను, కానీ బలవంతం చేశాడు, ఇంటి దగ్గరికి తిరిగాడు, వెళ్ళి దిశ ట్రైనింగ్లో బలవంతంగా కూర్చోబెట్టాడు. ఆ దిశ ట్రైనింగ్ 4 రోజులు జరిగింది నా లైఫ్లో. అప్పుడు ఫస్ట్ టైం 5 స్టార్ హోటల్ చూడడం. అంతకుముందు ఎప్పుడు 5 స్టార్ హోటల్ చూసిందే లేదు. బెంగళూరు చూడడం కూడా ఫస్ట్ టైం. హలో, బెంగళూరు చూడడం కూడా ఫస్ట్ టైం. కాబట్టి వచ్చాం. దిశ ట్రైనింగ్ ఇచ్చాడు గ్రేట్ మెంటర్. దిశ ట్రైనింగ్ ఇచ్చింది ఎవరో కాదు, మేము ముందన్న దేవుడు అని చెప్తాను. గ్రేట్ మెంటర్ శ్రీ కె సోమశంకర్ మా గురించి బిగ్ క్లాప్స్. ఆపర్చునిటీ, థ్యాంక్ యూ. ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తూ ఉంటే కనిపించింది ఆపర్చునిటీ. గ్రేట్ మెంటర్ ఉన్నాడు, ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాడు, అర్థమైంది. డిసైడ్ అయ్యాను సేఫ్ షాప్ ఫుల్ టైం చేయాలని. దిశ 4 days కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళాను. మమ్మీ డాడీని కూర్చోబెట్టి చెప్పాను, అమ్మ ఇట్లుంది, నా డాడీ ఇట్లుంది, ఆపర్చునిటీ బాగుంది, నాకు నచ్చింది, నాకు చేయాలనిపిస్తూ ఉంది, నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది, 100% నేను డైమండ్ అయి చెప్పిస్తానని చెప్పి అమ్మా నాన్నకి మాట ఇచ్చాం కదా, అందరూ ఇచ్చింటాం కదా, 100% డైమండ్ అవుతామని మాట ఇచ్చింటాం. కాబట్టి ఆ మాట ఇచ్చాను. దిశ ట్రైనింగ్ అయిపోయిన వెంటనే డ్రైవర్ పని వదిలేసి ఒక చిన్న బ్యాగ్ తీసుకొని ఒక 4-5 జతలు బట్టలు పెట్టుకొని, 4-5 పేర్లు డ్రెస్సులు పెట్టుకొని బ్యాగ్ వేసుకొని అనంతపూర్కి వచ్చాను. రూమ్ తీసుకోలేదు. అప్పుడు సరిగా గైడ్ చేయడానికి, ఇప్పుడు ఫుల్ టైం చేయాలా, ఇప్పుడు ఫుల్ టైం చేయకూడదని చెప్పడానికి కూడా ఎవరు లేకపోయిండ్రు అంతగా. ఆ రోజుల్లో వచ్చి ఫ్రెండ్కి ఉంటే ఒక 2 రోజులు ఆయన రూమ్లో పడుకున్నాను.
తర్వాత ఫ్రెండ్ ఎక్కువ రోజులు ఉండలేదు, ఎందుకంటే ఫ్రెండ్ కూడా ప్లాన్ చెప్పినాం. అవునా కదండి? ప్లాన్ చెప్పిన వెంటనే కొంచెం దగ్గర బంధువు వింటాడా, దగ్గర ఫ్రెండ్ వింటాడా, కొంచెం అది ఇది అంటాడు కదా. కాబట్టి కొద్ది రోజుల కోసం అదే బ్యాగ్ తీసుకొని స్టార్టింగ్ డేస్లో ఏ ఊరిలో ప్లాన్లు ఉన్నాయంటే రాత్రికి రావడం, 11-12 గంటల వరకు ఫీల్డ్ వర్క్ చేసుకోవడం, నాతో పాటు లీడర్ ఉంటాడు కదా ప్లాన్కి వెళ్ళినప్పుడు, ఆయన ఇంటికి పంపించడం, బస్ స్టాండ్లో పడుకోవడం, తెల్లవారుజామున మళ్ళీ ఫేస్ వాష్ చేసుకోవడం, వెళ్ళిపోవడం. అలాగ చేశాం. 1.5 month అలాగ చేశానమాట ఈ బిజినెస్లో స్టార్టింగ్లో. థ్యాంక్ యూ. అండ్ ఈ బిజినెస్ చేస్తూ ఉన్నాను 6 నెలలు అయిపోయింది, చెక్ రాలే. బుల్సై ఉండింది అప్పుడు, బుల్సై చెక్ కూడా రాలేదు. పెయిర్ అవ్వలే. లెఫ్ట్లో మనిషి రావట్లే, రైట్లో మనిషి రావట్లే. కారణం ఈరోజు అర్థమవుతుంది, ప్రాపర్గా ప్లాన్ తీసుకెళ్ళలేకపోయామేమో అని చెప్పేసి. 6 నెలల తర్వాత బుల్సై అయిపోయింది. బుల్సై వచ్చిన చెక్కు, ఈ 6 నెలల్లో వచ్చిన స్ట్రగుల్స్, బస్ స్టాండ్లలో పడుకున్నాం, ఒక పూట తినేది కాదు, ఒక పూట ఉండేది కాదు. ఒకరోజు మా అమ్మ ఊరికి వెళ్ళినప్పుడు, మా అమ్మ తెలుగు వాళ్ళకు బాగా తెలుసు, కారం పొడి చింతొక్కు ఉంటుంది కదా, కొంచెం ఏమంటాం చింతొక్కు, దాన్ని వేసిస్తూ ఉంటే నెల రోజులు అదే తింటా ఉంటాం అనమాట. బియ్యం కొన్ని రైస్ కుక్కర్లో వేయడం, నెల రోజులు కంటిన్యూగా అదే. పప్పు కొనేది లేదు, పెరుగు ప్యాకెట్ కొనేది లేదు, ఇంకా అదే తినుకుంటాం చేసినాం. ఎందుకు? ఇంటికి పోతే అన్నం లేదని కాదు, తినొచ్చు అంతో ఇంతో, బట్ ఆ మమ్మీ డాడీకి చెప్పొచ్చినాను కదా, వెనక్కి పోలేం. వెనక్కి పోవడానికి మనసు ఒప్పుకోలేదు. ఓడిపోయి మధ్యలో ఓడిపోయాను అని నాకు నేను సమాధానం చెప్పుకోలేకపోయాను. చాలా ఏమైతే అయ్యింది, చచ్చిపోయే లోపల ఒక్కసారన్నా డైమండ్ చచ్చిపోవాలనుకున్నాం. కంటిన్యూగా వర్క్ చేయడం స్టార్ట్ చేసినాం. అయ్యింది, కంటిన్యూగా స్టార్ట్ అయిపోయింది. బుల్సై చెక్ వచ్చింది. బుల్సై చెక్ వచ్చిన తర్వాత వెంటనే మళ్ళీ ఒక 20 టీం అయిపోయింది. బ్రాంజ్ లెవెల్కి వచ్చాను. తర్వాత బ్రాంజ్ టు సిల్వర్ మధ్యలో 30-40 టీం ఉన్నప్పుడు మా గ్రేట్ మెంటర్ చిత్తరంజన్ శ్యామల్ మా గురించి ఉంటాడు. ఒకసారి ఆయన కూడా బిగ్ క్లాప్స్. ఏం చేశాడంటే, గ్రేట్ మెంటర్ కె సోమశంకర్ నా గురించి ఒక డేట్ తీసుకున్నాడు. దేవనల్లి ఎయిర్పోర్ట్ దగ్గర క్లాక్ ఎక్స్కోటికా హోటల్లో చిన్న ఒక హాల్, ఒక 50-60 మంది కూడా రాలేదు. దాంట్లో నేను కూడా ఒక బ్రోంజ్ లీడర్గా వచ్చి అటెండ్ అయినా ఆయన పెట్టిన ఫంక్షన్లో. ఆ ట్రైనింగ్లో మా గురించి 3 గంటలు ట్రైనింగ్ ఇచ్చాడు క్లాక్ ఎక్స్కోటికాలో తెలుగులో. ట్రైనింగ్ ఇచ్చిన వెంటనే కొంచెం బేసిక్ వరకు తెలిసింది, ఏ విధంగా ఇంకా వర్క్ చేయాలని చెప్పేసి. అప్పుడప్పుడే ఏమవుతా ఉందంటే, కొంచెం ఆఫ్లైన్లలో కొంతమంది కొంతమంది ఉన్నారు. అప్పుడప్పుడు ఏమవుతుందంటే రిజల్ట్ రాలేదని చెప్పేసి వేరు కంపెనీలకు వెళ్ళడం స్టార్ట్ చేశారు. రోజు రోజుకి నమ్మకం కోల్పోతూ ఉంది, డైమండ్ అవ్వగలనా అని చెప్పేసి. ఎందుకంటే నేను ఈ బిజినెస్లోకి ఎవరినైతే నమ్ముకొని వచ్చానో ఆయన వేరే కంపెనీలోకి వెళ్ళిపోయినాడు. అప్పుడు నాకెట్లుంటుంది? యాక్చువల్గా ఏం చేస్తాం, ఆయన పోయినాడు కాబట్టి మనం కూడా పోవాలనుకుంటాం. కానీ నేను పోలే. ఎందుకు? సేఫ్ షాప్ సిస్టమ్ అండ్ గ్రేట్ మెంటర్ కె సోమశంకర్ మా గురించి. అండ్ ట్రైనింగ్ అయిపోయింది. కార్కి డ్రైవర్ లేడు లక్కీగా. సోమశంకర్ నా గురించి నేను ఎక్స్కోటికా హోటల్ నుంచి టోల్గేట్ వరకు, టోల్గేట్ రోడ్లో మధ్యలో ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది, భారత్ పెట్రోల్ బంక్. ఆ పెట్రోల్ బంక్ దగ్గర వరకు డ్రాప్ చేయాలా. నా గురించి అక్కడి నుంచి క్యాబ్ బుక్ చేసుకున్నాడు. అరే డ్రైవర్ ఎవరు అంటే, డ్రైవర్ అంటే భాషనే కాబట్టి పిలుచుకున్నాడు అని చెప్పాడు. రియల్గా డ్రైవర్ కావడం రియల్గా లక్కీ అయిపోయింది కదా. అదే లేకోకుంటే హలో దొరికింది, ఛాన్స్ దొరికింది. మా గురించి కూర్చున్నాడు. నా కింద 20-30 టీం ఉంది అంతే. మా గురించి నెంబర్ అడగాల వద్దా అని చెప్పేసి డౌట్గా ఉంది, భయంగా ఉంది. ఎందుకంటే మా గురించి క్రౌన్ అంబాసిడర్ 100 మంది డైమండ్లతో ఉన్నాడు ఆల్రెడీ. నెంబర్ అడిగితే ఎట్లా ఇంత పెద్ద లీడర్ సపోర్ట్ చేస్తాడో చేయలేడు అని డౌట్గా అడిగాను. స్పీడ్గా కూడా పోలేదు. స్పీడ్గా చెప్తే 5 నిమిషాల్లో బండి వెళ్ళిపోతుంది. కాబట్టి నెంబర్ అడగడం కోసం స్లోగా వెళ్ళాను. ఆ రోజు నెంబర్ అడిగేశాను. లాస్ట్ ఫైనల్ డెస్టినేషన్ వస్తూ ఉంది మా గురించి, ఇంకా దొరకడని చెప్పేసి అడిగేశాను. మా గురించి నెంబర్ ఇవ్వగలరా మీది
నాకు డైమండ్ కావాలని ఉంది, కానీ డైమండ్ అవ్వడానికి సరైన గైడెన్స్ నాకు లేదు. వేలు చూపించండి పని చేపిస్తా, ఇలా పోవాలని చూపించండి అలాగా వెళ్ళిపోతాను, ఇలాగెళ్ళి భాష ఆకులు విక్రా అని చెప్పు, ఏర్లకు విక్కోస్తాను గురించి అని చెప్పాను. గ్రేట్ మెంటర్ ఆ రోజు నెంబర్ ఇచ్చాడు. నెంబర్ ఇవ్వడమే కాకుండా ఆ రోజు ఇక్కడ ఒక కాన్ఫిడెన్స్ నింపాడనమాట. టైగర్ పని చేయి, ఎప్పుడు కావాలంటే ఎప్పుడు ఫోన్ చేయి, నేను రెడీగా ఉంటానని చెప్పాడు. కాల్ చేసుకొచ్చాను, భయపడలేదు. ఎందుకంటే పని దొంగకైతే భయం గురించితో మాట్లాడడానికి. నేను పని చేసేవాడిని కదా. హలో, పని చేసే వాళ్ళకి ఇంకేం భయం పోయింది. కాబట్టి మా గురించి చెప్తా ఉన్నాడు, చేస్తా ఉన్నాం. కాబట్టి అలా చెప్పుకుంటూ నిన్ను డైమండ్ చేసే బాధ్యత నాది, చెప్పింది చేసుకుంటూ పో అన్నాడు. అండ్ మా గురించి మాట ఈరోజు నిలబెట్టుకున్నాడా లేదా? హలో, నిలబెట్టుకున్నాడా లేదా? కాబట్టి ఆ విధంగా మా గురించి గైడెన్స్తో స్టార్ట్ చేశాం. మా గురించి అడిగారు ఫోన్ చేసి, గురించి ఇలా ఉంది టీం, ఎవరు పని చేయట్లేదు, లెఫ్ట్లో పని చేయట్లేదు, రైట్లో పని చేయట్లేదు, లెఫ్ట్లో ల్యాప్టాప్ లేదు, రైట్లో ల్యాప్టాప్ లేదు అంటే గురించి ఒక మాట అన్నాడు, వెను ఉందా, ట్రైనింగ్ సిస్టమ్ ఉందా అని చెప్పాడు. ట్రైనింగ్ సిస్టమే లేదు. ఫ్రైడే ట్రైనింగ్ నాకే తెలీదు అప్పుడు. ఎందుకంటే మా సిటీలో కొంచెం ఫ్రైడే ట్రైనింగ్లు, సండే వెనులు జరిగేవి కాదు. ఇలాగ చేయొచ్చని కూడా తెలియదు నాకు. మా గురించి గైడ్ చేశాడు. చిన్న పామిడి సిటీలో ఫస్ట్ ఒక చిన్న వెను హాల్ తీసుకున్నాం. ఆ వెను హాల్ ఎట్లా అంటే, ఈరోజు కూడా ఉన్నారు కొంతమంది లీడర్ల పేర్లు చెప్తాను. వెను హాల్ ఎట్లా అంటే, పొద్దున 5 గంటల నుంచి 10 గంటల వరకు టీ అమ్ముతాడు, 11కు నాకు ఇస్తాడు, 1 గంటకి మళ్ళీ హ్యాండ్ ఓవర్. అలాగా 10 వరకు మస్తు టీలు అమ్మేవాడు. టీ గ్లాసులు ఆడే వేసిపోయేవాళ్ళు, సిగరెట్లు తాగిన అన్నీ అక్కడే వేసిపోయేవాళ్ళు. 11 గంటలకి నాకు రిసీవ్ చేసేవాళ్ళు. వెళ్ళి గెస్ట్లు రాకముందునే నేను వెళ్ళి టీ గ్లాసులు, సిగరెట్లు అన్నీ మొత్తం క్లీన్ చేసుకొని వెళ్ళి అక్కడ వెను చేసేది. అదే వెనులోనే ఒక లీడర్ వచ్చాడు ఆ సిటీలో. ఈరోజు ఇక్కడ రూపీ 7 మిస్టర్ డ్యూస్, నెక్స్ట్ ఇయర్ డైమండ్. అండ్ ఇంకొకటి అది చూస్తే బాగుండదు, 100 టీం అయింది, ఈ టీ గ్లాసులు ఊడడం టీం చూస్తే బాగుండదని చెప్పేసి ఇంకొకటి సిమెంట్ గోడలతో కట్టారు, ప్లాస్టింగ్ చేయలేదు, బిల్డింగ్ పూర్తి కాలేదు. 2,500 రూపాయలు రెంట్ తీసుకున్నాం. ప్రొజెక్టర్ స్క్రీన్ కొనుక్కున్నాను. మా అప్లైన్లలో ఒక ఆయన ఉంటాడు, నరసింహ సార్, ఆయన కోసం బిగ్ క్లాప్స్. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్లో నాకు ప్రొజెక్టర్ హెల్ప్ చేశాడు. ఆ ప్రొజెక్టర్ తీసుకున్నాను. స్టార్టింగ్లో ప్రొజెక్టర్ ఇవ్వగానే మన పల్లెల్లో పంచ కట్టుకుంటారు, తెల్ల పంచ గోడకేసేది. ఆ లాస్ట్కి ఒక ములికి, ఈ లాస్ట్కి ఒక ములికి కొట్టేది, తెల్ల పంచకి ప్రొజెక్టర్ వేసి ప్లాన్లు చెప్పేది. సక్సెస్ కావాలంతే. సార్ ఏం చేస్తామేమో తెలియదు, 3 సంవత్సరాలు ఎక్కడ అనుకుంటామో తెలీదు, తిన్నావా లేదా ఏం పట్టించుకోలేదు. డైమండ్ కావాలని చెప్పి ఫోకస్ చేసాం అంతే. అలాగా కొద్దిగా 100 టీం అయింది. ప్రొజెక్టర్ టీం స్క్రీన్ కొనుక్కున్నాను, 4,200 పడుతుంది. 4,200 రూపాయలు పెట్టి స్క్రీన్ కొనుక్కున్నాం. స్క్రీన్ మీద ప్రొజెక్టర్ వేసి చాలు. ఫ్రైడే ట్రైనింగ్ నేర్చుకున్నాం. తర్వాత శ్యామల గురించి ఉంటాడు, ఆయన హిందీ, నేను తెలుగు. నాకు అప్పుడు హిందీ వచ్చేది కాదు, ఆయనకి తెలుగు రాదు. నేనేం మాట్లాడుతున్నాను ఆయనకు అర్థం కాదు, ఆయన ఏం మాట్లాడుతున్నాడు నాకు అర్థం కాదు. కానీ రాసుకుండే వాళ్ళని గూగుల్కి వెళ్ళి ట్రాన్స్లేషన్ చేసేవాడిని. గురించి ఏ వర్డ్ అయితే చెప్పాడో హిందీలో, దాన్ని గూగుల్ హిందీ టు తెలుగు ట్రాన్స్లేటర్ వచ్చేస్తారు, అవునా కదండి. ఆ విధంగా స్టార్ట్ చేసాం. చిత్తరంజన్ సామల్ మా గురించి హెల్ప్ చేశాడు. కొంచెం టీం తయారైపోయింది. ఆ విధంగా మా గురించి హ్యాండ్ ఓవర్లో ఈరోజు కూడా లక్కీ ఏంటంటే గోల్డ్ లెవెల్ నుంచి డైమండ్ లెవెల్ వరకు ఈరోజు 200 మంది మా గురించి హ్యాండ్ ఓవర్లోనే ఉంటారు లీడర్లు, ఏ మీటింగ్ పెట్టినా కూడా. కాబట్టి ఆ విధంగా జర్నీ స్టార్ట్ చేసినాం. సిల్వర్ అయిపోయింది. ప్రెషర్ బ్రోంజ్ లెవెల్లో టీం మా గురించి నెంబర్ దొరికింది. అదే ప్రెషర్ లెవెల్లో, అదే బ్రోంజ్ లెవెల్లో లెఫ్ట్ 90, రైట్ 90 యూరోప్ టార్గెట్ ఉండేది. అప్పుడు మా గురించి గైడ్లైన్స్ తీసుకొని వెనులు స్టార్ట్ చేశాను. యూరోప్ టార్గెట్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత గుంతకల్, తర్వాత ఈ విధంగా వెనులు స్టార్ట్ చేశాం. చిన్నగా టీం వస్తూ ఉంది.
తర్వాత ఏంటంటే మనము అనుకుంటా ఉంటాం కదా, కొంచెం స్ట్రగుల్ వచ్చినప్పుడు ఇప్పుడు చేయాలా వద్దా అని చెప్పేసి. అలాంటి పరిస్థితుల్లో నేను ఒకటే అనుకునేవాడిని అనమాట, 3 సంవత్సరాలు సేఫ్ షాప్ సిస్టమ్ సక్సెస్ అవుతుందని తెలుస్తూ ఉంది, కళ్ళ ముందు డైమండ్ అవుతా ఉన్నారు, నెగిటివ్ ఎక్కడ కాలేదు. సక్సెస్ కావాలనిపించింది, మా గురించి గైడెన్స్ తీసుకున్నాం, ఈరోజు డైమండ్గా తయారైపోయినాం అనమాట. రియల్గా చాలా ప్రౌడ్గా ఉంటుంది, చాలా ప్రౌడ్గా ఉంటుంది అనమాట. ఎంతోమంది రిజెక్ట్ చేశారు స్టార్టింగ్లో, వెను లేదు, ఫ్రైడే ట్రైనింగ్ లేదు, భయ్యా ప్లాన్ చెప్పేకపోతే యూరోప్ టార్గెట్ కొట్టచ్చని చెప్తే ఒక్కరిని చూపి యూరోప్ పోయిస్తున్నాండి మీ ఊర్లో, మీ అనంతపూర్లో అంటా ఉండరు. అప్పుడు ఎవరు తెలియదు మన పైన, మన టీం తప్ప. 5,000 రూపాయలు చెక్కు తీసుకోండి, వాడిని తీసుకురా నా దగ్గరికి డీడీలు ఇస్తా. ఒక కారు ఆల్టో కారు తీసుకోండి, వాడిని తీసుకురా ఫాలోఅప్కి, నీకు డీడీ ఇస్తా. ఫ్లైట్లో ఒక సెల్ఫీ దిగిన వాడిని తీసుకురండి, నీకు డీడీ ఇస్తా అంటా ఉండ్రి స్టార్టింగ్లో. హలో, ఈరోజు లక్షల రూపాయల చెక్కులు ఉన్నాయా లేవా? ఫాలోఅప్ కోసం కార్లు ఉన్నాయా లేదా? ఫాలోఅప్ కోసం ఫారిన్ కంట్రీస్ ఉన్నాయా లేదా? ఉన్నాయా? సండే వెను ఉందా? ఫ్రైడే ట్రైనింగ్ ఉందా? కోడ్ ట్రైనింగ్ ఉందా? ఏసీ నడుపుతా ఉన్నారు. డైమండ్ అవుతారా కాలేరా? ఏం లేనప్పుడే డైమండ్ అవుతే, అన్ని ఉన్నప్పుడు డైమండ్ అవుతారా లేదా? అవుతారా లేదా? అవ్వాలి, అవ్వచ్చా లేదా? అండ్ ఒకటే నమ్మాను, సిస్టమ్ ప్రపంచం మొత్తం ఒకవైపు డైమండ్ కాలేవని చెప్పింది. సోమశంకర్ మా గురించి ఒక సైడ్ డైమండ్ అవుతామని చెప్పాడు, క్లారిటీ ఇచ్చాను, డైమండ్ అయ్యాను. హలో, గ్రేట్ మెంటర్ మాటలు వింటే డైమండ్ అవుతామా లేమా? కాబట్టి అవుతారు, ప్రతి ఒక్కరు అవుతారు. ఈరోజు టైం ఏదో ఇచ్చాడు, మినిట్ టు మినిట్ అప్డేట్ చేస్తూ ఉన్నాడు, జూమ్ పరంగా అప్డేట్ చేస్తాడు. ఈరోజు కమిట్మెంట్ విషయానికి వస్తే థ్యాంక్ యూ, ఈరోజు డైమండ్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. కమిట్మెంట్ విషయానికి వస్తే మా ఊరికి ఇంతవరకు చేసింది డైమండ్ ఒకటి కావాలని, ఫాలోఅప్ కోసం ఒక డైమండ్ ఉంటే చాలు అని చేశాం. కమిట్మెంట్ మా గురించి 100%. 2030 డిసెంబర్ ఇదే 1st తారీఖుకి సెంచరీ కొడతాను మా గురించి, సెంచరీ డైమండ్స్ 100%. థ్యాంక్ యూ 100% సెంచరీ కొడతాం. ఇప్పటికే కార్లు లైన్ కట్టేశాయి. హలో, ఇంకా లైన్లు కడతాయి రేపు నెల. అండ్ డైమండ్ అయ్యే వాళ్ళు నెక్స్ట్ కమిట్మెంట్, నెక్స్ట్ ఇయర్ మా గురించి ఇదే స్టేజ్ మీద 5 మంది డైమండ్లు చేస్తాను మా గురించి. 100% కమిట్మెంట్. ఇంతవరకు డిఎం భాష కమిట్మెంట్ ఇచ్చాడంటే చాలా ఎక్కడ ఫెయిల్ అయ్యేదే లేదు, ఇప్పుడు కూడా ఫెయిల్ కాదు. హలో, కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు చాలా ప్రౌడ్గా ఉంది. మాట్లాడడానికి కూడా రాకుండా నాకు తయారు చేశాడు ఒక మిషన్ లాగా, తగ్గేదే లేదు ఇంకా. హలో, మా అప్లైన్ ఒక ఆయన ఉంటాడు, పేరు చెప్పను, ఒక ఆయన ఉంటాడు, వేరే కంపెనీకి పోతా ఓ మాట అన్నాడు. ఏమన్నాడంటే, నేనే పెద్ద బిజినెస్ మ్యాన్, ఆల్రెడీ నా వల్లే కాలేదు డైమండ్ అవ్వడం, నువ్వేడవుతావు? ఒకసారి పోయి నీ ఫేసు అద్దంలో చూసుకో, నువ్వు డైమండ్ అవుతావా? మాట్లాడడం రాదు, సరైన డ్రెస్ లేదు, డ్రైవర్వి, పోయి డ్రైవర్గా పనిచేసుకో అని చెప్పాడు. పోతా ఎంత డౌన్ అయింది, డౌన్ అవ్వలే. ఈరోజు రియల్గా ఆయనకి ఒక డైలాగ్ కొట్టాలి మౌర్జీ, పర్మిషన్. హలో, ఆయన కోసం యూట్యూబ్లోకి వెళ్ళి చూసుకుంటాడు. చాలా టీఎం భాష అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఈరోజు ఒకటి వచ్చింది డైమండ్, నెక్స్ట్ 100 చేపిస్తాం మా గురించి. 100% సిస్టంలో ఏదైతే ఉందో ఒక్కడి కూడా పొరపాటు చేసేదే లేదు. ఎంతవరకు అయితే డిఎం భాష ఉంటాడో
అంతవరకు సోమశంకర్ మా గురించి మాటే వింటాడు, సిస్టంలోనే ఉంటాడు, సేఫ్ జాబ్లోనే ఉంటాడు. ఆర్టీడీలో నెంబర్ 1 టీం తయారు చేసి చూపిస్తాను మా గురించి. నెక్స్ట్ కమిట్మెంట్ మా గురించి 2026 కంతా మా గురించి వికాస్ యాదవ్ మా గురించి ఆర్టీడీ ఛాంబర్ క్లబ్లోకి నేను కూడా ఎంటర్ అవుతా. 100% కమిట్మెంట్. థ్యాంక్ యూ సో మచ్ మా గురించి. ఇంత పెద్ద అవకాశం ఇచ్చారు, డైమండ్ చేశారు. ఈరోజు చాలా ప్రౌడ్గా ఉంది. ఎంతోమంది క్రౌడ్ ముందు ఈరోజు మీ అందరి ముందర తీసుకోవడం. అండ్ రియల్గా నా టీంకి, నా ప్యారీ టీం రియల్గా చెప్పాలంటే ఇండియాలో బెస్ట్ టీం తయారైంది సోమశంకర్ మా గురించి ఆశీర్వాదం వల్ల. అండ్ గ్రేట్ మెంటర్ వికాస్ మా గురించి అండ్ చిత్తరంజన్ సామల్ మా గురించి సపోర్ట్ చేశారు. అండ్ ఒక్కొక్క లీడర్ పేరు చెప్తే జెమ్స్ అనమాట. ఒక్కొక్క లీడర్ ఒక్కొక్క పుష్పంలో తగ్గేదేలే. ఎవరికైనా కమిట్మెంట్ అప్పని టార్గెట్ ఇచ్చినామంటే 100% కాకపోయినా కూడా 50, 60, 70 కంటే ఎక్కువ చేసుకునే వస్తారు ఫీల్డ్లో. హలో, అలాంటి ట్రైనింగ్ సిస్టమ్ ఈరోజు తయారు చేసి చూపించాడు. అండ్ కమిట్మెంట్ 100% మా గురించి ఇండియాలోనే నెంబర్ 1 టీం ఎవరిదంటే అనంతపూర్ ఆర్టీడీ వైపు చూపించాలా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మై ప్యారీ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ మా గురించి. థ్యాంక్ యూ. ఒకసారి గట్టి క్లాప్స్ అవ్వాలి బాసా సార్కు. Thank you so much. Thank you. ఆ పవర్ అంతే అన్నమాట. వన్స్ ఒక్కసారి డైమండ్ అవుతే లోపల నుంచి పవర్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. మరి మీరు అవడానికి రెడీనా? ఎంతమంది అవడానికి రెడీగా ఉన్నారు? ఎక్సైట్మెంట్. ఎవరైతే డైమండ్ అవుతారో వాళ్ళందరూ గట్టిగా రెడీనా? ఎస్. దానికి ముందరగా నా పేరు వచ్చేసి సతీష్ అండి.